లో ఎన్నో విషయాలు మనం విన్నాం కదా. పగడాల ప్రవీణ్ అన్నని ఒక మంచి దైవ సేవకులు, ఎంతో మంచి పరిచర్య ఆయన చేశారు. అంతేకాదు ఆయన మంచి డిబేటర్ కూడా, ఎంతో మందితో కూడా వాదాలు కూడా క్రీస్తు గొప్పతనాన్ని, బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని కూడా డిబేట్ల చేత కూడా రుజువు చూపించి, యేసుక్రీస్తు ప్రభువారులో ఏ చిన్ని పాపము కూడా లేదు, ఆయన పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తప్పు పట్టడానికి ఎవరికి అధికారం కూడా లేదని తన దేవుడిచ్చే జ్ఞానముతో చక్కటి రిఫరెన్స్లు చూపించి, ఎవరైతే విరోధులుగా ఉన్నారో, బైబిల్ని తప్పు పట్టాలి అని ఎవరైతే వచ్చారో అలాంటి వారికి ఘాటుగా సమాధానం కూడా చెప్పి ఛాలెంజ్గా కూడా నిలబడిన వ్యక్తి ఎవరంటే పగడాల ప్రవీణ్ అన్న. అలాంటి గొప్ప సేవకుల్ని, ఎందుకంటే విమర్శన అని వచ్చినప్పటికీ ఎప్పుడైతే బైబిల్ని ఎవరైతే తప్పుపడుతున్నారో, బైబిల్ని కించపరుస్తున్నారో, అలా కించపరచినప్పుడు, తప్పు పట్టినప్పుడు మనం ఏం చేయాలి? అది ఖండించాలి. వారు చెప్పేదానికి మనం సమాధానం కూడా ఇవ్వాలి. మా దాంట్లో యథార్థత ఉంది అని అనుకున్నప్పుడు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాల్ని తప్పు మార్గంలోనికి నడిపిస్తున్నప్పుడు, వక్రీకరిస్తున్నప్పుడు కూడా సమాధానాలు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పాలి. అప్పుడే క్రీస్తులో ఉన్న గొప్పతనం అన్నది ఏంటో తెలుస్తుంది. వారు విమర్శించినప్పుడు బైబిల్ని, అప్పుడు ఈ పగడాల ప్రవీణ్ అన్న కూడా వారి గ్రంథాలలో ఉంటున్న చెత్తంతా బయటికి పెట్టడాన్ని బట్టి ఆయన మీద ఏం పెంచుకున్నారు అనుకోవాలి? పగను, కోపాన్ని పెంచుకుని ఎన్నో సందర్భాల నుంచి కూడా ఫోన్ కాల్ చేస్తూ, ఒరే నిన్ను బ్రతకనివ్వము, నిన్ను ఏదో విధంగా చంపేస్తాం అన్నా కానీ దేనికి కూడా భయపడలేదు. ఎందుకంటే నన్ను చంపాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదని. ఎవండి, సింపుల్గా మనం మాట్లాడాలంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, పెద్ద పెద్ద సేవకులు మనం చూస్తాం కదా, ఆ సేవకులు బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక కారు ఉంటుంది. ఆ కారులో ఇంచుమించు ఒక ఐదుగురు కాడి నుంచి 6, 7, 10 మంది ఇలా ఉంటారు. ఒక కారు కాకపోతే మరలా వెనకాల మరొక కారు ఉంటుంది. అయితే అలాంటిది జాగ్రత్తలు ఏమైనా తీసుకునేవాడు కాదంట. మీడియాలో ఆయన చెప్పే ప్రసంగాల్లో కూడా, మీరు విన్నారో లేదో కూడా చెప్తున్నాను, నేను సువార్తకి వెళ్ళాలంటే ఒక్కడే ప్రయాణం చేస్తాను. ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళాలంటే, సువార్తకి ప్రకటించాలంటే ఎవరి సహాయాన్ని కూడా నేను తీసుకోను, ఒక్కనే బయలుదేరుతాను అంటే ఇలాగ చెప్పే విషయాలు కూడా కనబడతాయి. ఎందుకంటే ఒక సేవకుడు అంత మంచి పరిచర్య చేస్తున్నప్పుడు సేవకులు అన్నవారు ఆలోచించవలసింది ఏంటంటే, ఇంత గొప్ప పరిచర్య ఉంటున్నప్పుడు, ఎంతోమంది ఆత్మల కొరకు నిలబడుతున్నప్పుడు, గొప్ప సేవకులుగా ఉన్నప్పుడు వారితో ఎంతోమంది ఖచ్చితంగా జనాలు అన్నవాళ్ళు ఉండాలి. ఉంటే కొంచెం భద్రత అన్నదే ఉంటారు. ఆయన చుట్టూ ఎవరు లేకపోవడం బట్టే అపవాదికి ఏం దొరికింది? ఇప్పుడు అవకాశం దొరికింది కదా. ఆయనతో పాటు ఎంతోమంది ఉంటే కనుక అలా చేయడానికి లేదు. కానీ అలా మరణించడం కూడా దేవునికి ఇష్టమైందని కూడా ఒక కోణంలో మనం ఆలోచించాలి. అయితే ఆయన్ని అతి దారుణంగా హత్య చేసి, ఇంతవరకు కూడా రిపోర్ట్ల విషయంలో కూడా ఇంతవరకు కూడా ఆధారాలు కూడా ఏమీ ఆయన్ని చూపించట్లేదు. ఎందుకంటే ఎక్కడ బయటకు వస్తే అసలు మన పరిస్థితి ఏంటి, ఏమైపోద్దని కూడా ఎంతోమంది అధికారులుగా ఉంటున్న వారికే భయం పుట్టింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక క్రైస్తవుడు ప్రేమ చూపేవాడే తప్ప పగని పెంచుకున్నవాడు ఏమీ కాదు. కానీ క్రైస్తవులకి ఒక లోటు ఏంటంటే, మంచి సేవకుల్ని మనము కోల్పోయాం. ఎందుకంటే అలాంటి సేవకులు సమాజంలో ఉంటే ఎంతోమందిని క్రీస్తు యొద్దకు రక్షించి
పరిశుద్ధముగా మార్చి అనేక మందిని బాప్తిస్మాలిచ్చి ప్రభు రాకడకు సిద్ధపడతారు. అంతేకాదు, ఎవరైతే మత విరోధులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఛాలెంజ్గా కూడా నిలబడేవారు కూడా ఒకరు కూలిపోయారని కూడా మనకి బాధతో ఉండాలి. అయినప్పటికీ దేవుడు ఇంకా అనేక మందిని కూడా నిలబెడతారో ప్రార్థించండి. ప్రగడాల ప్రవీణ్ అన్న వారి కుటుంబం కొరకు, వారి ఓదార్పు కొరకు, వారి పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఎంతోమంది అనాథ పిల్లలను కానీ ఎంతోమందిని కూడా అతడు పోషించి మంచి మనసు కలిగిన వారు ఎవరంటే గొప్ప సేవకులు ప్రవీణ్ అన్న. నిజంగా ఆయన లేకపోవడం బట్టి యావత్తు ఈ భారతదేశంలో ఎక్కడైతే సంఘాలుగా క్రైస్తవులు ఉన్నారో అందరూ ఇలా జరిగిన కానించి అందరూ బాధపడవలసింది. అందరూ కుమిలిపోయారు. సేవకులేంటి, విశ్వాసులేంటి, నిరాశతో, బాధతో, దుఃఖముతో, ఆవేదంతో ఉన్నారంటే ఏమండి, అంత ఘనత అతను సంపాదించుకున్నాడంటే క్రీస్తు కొరకు ఎంత చక్కగా నిలబడ్డాడో సార్, దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది.